తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ మీద అత్యాచారం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను గోవాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సార్. సో ఆరోపణలు వచ్చాయి కాబట్టి వెంటనే జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. జానీ మాస్టర్ చాలామంది అగ్ర హీరోలకు మంచి ఫ్రెండ్షిప్ ఉన్న కొరియోగ్రాఫర్. ఇంత జరిగినా కూడా ఎవరు కూడా జానీ మాస్టర్కి సపోర్ట్ చేయలేదు. బట్ నాగబాబు, కొణిదెల నాగబాబు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, మెగా బ్రదర్ అండ్ పవన్ కళ్యాణ్ గారికి సోదరుడు, ఒక ట్వీట్ చేశారు సార్. ఇది జానీ మాస్టర్కు సపోర్ట్ చేసేందుకే ట్వీట్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఆ ట్వీట్ చదివి వినిపిస్తాను ప్రేక్షకులకు. నో పర్సన్ క్యాన్ బీ కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఏ క్రైమ్ అంటిల్ హీ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా. ఇది సర్ విలియం గ్యారో అన్నదాన్ని కోట్ చేస్తూ ఇది ట్వీట్ చేశారు. డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్. There are always three sides to a story: yours, theirs and the truth. ఇదంతా కూడా జానీ మాస్టర్కి సపోర్ట్ చేసినట్టుగానే అంటే క్లియర్గా ట్వీట్ చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్ ఎవరైనా కోర్టు, అది లీగల్ ప్రిన్సిపల్, శిక్ష పడేంత దాకా నిందితుడు తప్ప నేరస్తుడు కాదు. ఈ లెక్క ప్రకారం జగన్మోహన్ రెడ్డి కూడా నేరస్తుడు కాదు. పవన్ కళ్యాణ్కు జనసేన ప్రకారం జగన్మోహన్ రెడ్డికి నేరస్తుడు ఎట్లా అవుతాడు? జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడదా? ఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి దోషి అని చెప్పింది నాకు చెప్పండి. ఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు అని చెప్పింది? ఏ కోర్టు కూడా చెప్పలేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి రోజు ఎందుకు చెప్తున్నాను నేరస్తుడని? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అంటున్నాడు? ఇదే ప్రిన్సిపల్ ఈ విలియం గ్యారోనో అదే ప్రిన్సిపల్ ఆయన కూడా వర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ జానీ మాస్టర్కి ఒక్కరికి ఎందుకు వర్తిస్తుంది? మీరు రాజకీయాల్లో స్టాండ్ తీసుకుంటే ఎవరిపైన ఆరోపణలున్నా మేము వాళ్ళని నేరస్తున్నాం. ఎందుకంటే ఆరోపణలు రుజువు కావాలని. ఆ రుజువు కావాలి. 30 ఏళ్ళకు కూడా కావు, 40 ఏళ్ళకు కూడా కావు. ఏం పోఫర్ రుజువు అయింది ఇప్పటికీ. ఏది రుజువు అయితే మన దేశంలో అవినీతి కుంభకోణాలు. సో అవాల కుంభకోణంలో ఏది రుజువైంది? టెలికాం కుంభకోణంలో ఏది రుజువైంది? స్పెక్ట్రమ్ కుంభకోణంలో ఏది రుజువైంది? 2G కుంభకోణంలో ఏది రుజువైంది? బొగ్గు కుంభకోణంలో ఏది రుజువైంది? ఆదర్శ సొసైటీ కుంభకోణంలో ఏది రుజువైంది? ఇంత లిస్టు ఉన్నది రుజువు. కానీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో ఏది రుజువైంది? ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో ఏది రుజువైంది? వోక్స్ వ్యాగన్లో ఏది రుజువైంది? జలయజ్ఞ ధనయజ్ఞంలో ఏది రుజువైంది? ఏది రుజువు కాలే కదా. స్కిల్ డెవలప్మెంట్లో ఏది రుజువైంది? ఏది రుజువు కాదు. మనం ఎందుకు మాట్లాడుతున్నారు? సో అందువల్ల ఆ ప్రిన్సిపల్ అనేది కరెక్ట్. చట్టరీత్యా ఏదైనా రుజువయ్యేంత వరకు ఒక వ్యక్తి దోషి కాదు. అక్కడ వరకు కరెక్ట్, నిజమే. మరి 3 స్టోరీలు ఉంటాయి అంటున్నాడు. అంటే చూసింది ఏది, విన్నది ఏది నమ్మకండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? జానీ మాస్టర్ పైన వచ్చిన ఆరోపణలు నమ్మకండి అంటున్నాడు. అంటే క్లియర్గా జానీ మాస్టర్ నిజాయితీ పరుడు అనే సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మరి విచారణ జరగకుండా నాగబాబు ఎలా సర్టిఫికేట్ ఇస్తున్నాడు? ఒకవైపు మీరే చెప్తున్నారు విచారణ జరగలేదు, అప్పటిదాకా దోషి అని తేలదు. కానీ నిర్దోషం కూడా తెలియదు కదా. దోషి అనేది ఎలాగైతే తేలదో నిర్దోషం కూడా తేలదు. ఇప్పుడు ఒక అమ్మాయి తనను వేధిస్తున్నాడు, హింసిస్తున్నాడు, తనపై అత్యాచారాలు జరిపాడని చెప్పి ఒక ఆరోపణ చేశారు. ఆరోపణ నిజమని తేలలేదు అంటే నిజం కాదని కూడా తెలియదు కదా. అందువల్ల దాని సంగతి ఏంటి? అందువల్ల యూ షుడ్ లీవ్ ఇట్ టు ద కోర్ట్, లీవ్ ఇట్ టు ద కోర్ట్. కానీ నాగబాబు ఏమంటున్నాడు? మీరు విన్నదంతా నిజం కాదు అని ఒక రకంగా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మరి ఎందుకు ఇస్తున్నాడో తెలియదు. మరి ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన స్నేహము ఒక కారణమా, లేదా ఆయనకి ఏమైనా సమాచారం ఉందో మనకు తెలియదు. కానీ బట్ డెఫినెట్గా జానీ మాస్టర్కు మద్దతుగా వచ్చాడన్నది మాత్రం క్లియర్. ఇప్పుడు నాగబాబు చెప్పమనండి, కాస్టింగ్ కౌచ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదా? అందుకే మీరు గమనించండి, కమిటీ అగైన్స్ట్ సెక్షువల్ హరాస్మెంట్ క్యాష్ అనే ఒక కమిటీ వేసి అది ఒక రిపోర్ట్ సబ్మిట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ బయట పెట్టండి అని ఒక్క మేల్ ఫిల్మ్ పర్సనాలిటీలు ఎంతమంది పెద్ద టాప్ మేల్ ఫిల్మ్ పర్సనాలిటీ ఎవరు డిమాండ్ చేస్తున్నారు తెలుగులో? మరి డిమాండ్ చేసే వాళ్ళు ఎవరు? సమంత, సుమ, లేదు మీకు చిన్మయ, శ్రీపాద, అందరూ కూడా ఉమెన్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్నారు మీరు గమనిస్తే. సో మరి మెయిన్ ఆర్టిస్టులు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? ఈ క్యాస్ట్ రిపోర్ట్ బయట పెట్టాలి అని ప్రముఖ సినిమా సెలబ్రిటీలు, పురుష సెలబ్రిటీలు ఎంతమంది అన్నారు? మీరు లెక్కలు తీయండి. నేను ప్రతి ఒక్కది చదివానని క్లెయిమ్ చేయడం లేదు. ఎవరన్నవారంటే అనవచ్చు, అనలేదని కూడా నేను స్వీపింగ్ జనరలైజేషన్ ఇవ్వలేను. ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు రియాక్ట్ కాలేదు అని. బట్ డెఫినెట్గా ప్రముఖులు అయితే ఎక్కువ మంది రియాక్ట్ కాలేదని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ప్రముఖులు రియాక్ట్ అయితే పేజ్ 1లో వస్తుంది, మనము దాన్ని బట్ గమనించకుండా ఉండం కదా. సో అందువల్ల డెఫినెట్గా
మరి అసలు ఇష్యూ జానీ మాస్టర్ కాదు. జానీ మాస్టర్ ఇష్యూ నిజమే, విచారణ జరగాలి, కోర్టు తేల్తుంది, కోర్టు తేల్చేదాకా దోషి కాదు. నాగబాబు చాలా బ్యూటిఫుల్గా చెప్పినట్లు దేర్స్ ట్రుత్ అని, అంటే ట్రుత్ అనేది యువర్ది కాదు దేర్స్ కాదు అంటున్నాడు. ఒక్కోసారి యువర్దైన ట్రుత్ కావచ్చు, దేర్స్ అయిన ట్రుత్ కావచ్చు. ట్రుత్ నీడ్ నాట్ బి రెండు గాంధీ ఎలా ఉండొచ్చు. ఇప్పుడు ఆరోపణ ఏంటి, జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడు అని ఒక 21 సంవత్సరాల అమ్మాయి ఆరోపణ. అది హర్ఫ్. జానీ మాస్టరు నేను నిజాయితీ పరుడు అని అంటున్నాడు అనుకుందా. ఆయన ఏమన్నాడు ఇంతవరకు నేను చూడలేదు. అదే చెప్తాడు నాకేం సంబంధం లేదు అని. సో ఆయనదేంటి ఇప్పుడు హర్ఫ్ కాక తృప్తి ఏముంటుంది ఇలా, ఇది కాదు అది కాకుండా రెండు కాకుండా తృప్తి ఉంటుందా? నాకు అర్థం కాని తృప్తి ఏంటో మరి. ఇప్పుడు 3 యాంగిల్స్ టు స్టోరీ అన్నాడు. సో ఇక్కడ నాకు 2 యాంగిల్సే కనబడుతున్నాయి. ఎయిదర్ జానీ మాస్టర్ ద్వారా అత్యాచారానికి గురయ్యారా లేదా అత్యాచారం జరగలేదు, సింపుల్గా లైంగిక వేధింపులు జరిగినాయా జరగలేదా? దీనిలో హర్స్ ఏంది, దేర్స్ ఏంది, తృప్తి ఏంటి కొత్తది? సో దేర్ ట్రుత్ అంటున్నాడు. అంటే ట్రుత్ సమ్వాట్ ఇన్ మిడ్వే ఉంటుందా అంటే లైంగిక వేధింపులు జరిగాయి జరగలేదు, ఈ రెండిట్లో ఏదో ఒకటి ట్రుత్ ఉంటుంది తప్ప ఈ రెండు కాక తృప్తి ఏంటి? జరిగాయని అమ్మాయి చెప్తోంది, జరగలేదు అని బహుశా జానీ మాస్టర్ చెప్తాడు. ఇక తృప్తి ఏంటి? అంతే, ఇంకో ఆప్షన్ ఇలా తృప్తి ఎక్కడ నాకేం కనబడతలేదు. ఇలా తృప్తి మరి మీరు ఎవరైనా చెప్పాలి, నాకు మీరు చెప్పండి. ఇలా తృప్తి ఏముందండి? ఇప్పుడు ఒక నిర్దిష్టమైన ఆరోపణ. సో ఆరోపణలో నిజమన్నా ఉండాలి, నిజం ఉండకుండా ఉండకూడదు. ఇక తృప్తి ఏంటి అంటే జరగకుండా ఉంటుందా? వేధింపులు, లైంగిక వేధింపులు కూడా జరగనట్టు ఉండవు కదా, జరిగినాయి జరగలేదు అంతే కదా. ఆ అమ్మాయి చెప్పిందని నిజమవుతుంది, జానీ మాస్టర్ చెప్పేదని నిజమవుతుంది. ఇలా తృప్తి ఏంటి? మరి నాగబాబుకి తెలిసిన తృప్తి ఏంటో నాకు తెలియదు. ఎందుకంటే ఆయన మరి కొన్నిటికి ఉండొచ్చు, కొన్నిటికే నాగబాబు చెప్పింది నేను కాదని అన్నాను. సో కొన్నిట్లో సగం వర్షన్. ఇప్పుడు ఉదాహరణకు గ్లాస్ ఆఫ్ ఉంది అని ఒకరు అంటారు, ఆఫ్ ఫుల్ ఉందని, ఆఫ్ ఖాళీ ఉందని ఒకరు అంటారు. తృప్తి ఏంటి? రెండు తృప్తి. అప్పుడు అలా ఉండొచ్చు, లేదు కొన్నిసార్లు వీళ్ళు డిస్టార్టెడ్ వాళ్ళు డిస్టార్టెడ్ చెప్పి రియాలిటీ ఇంకోటి ఉండొచ్చు. నేను ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. కానీ ఈ ఇష్యూలో మరి తృప్తు ఆ రెండు కాక, అమ్మాయి వర్షను జానీ మాస్టర్ వర్షన్ కాక థర్డ్ వర్షన్ ఏమై ఉంటుంది మరి? ఇది అందువల్ల డెఫినెట్గా ఇది క్లియర్గా హీ హాజ్ ద రైట్ టు ఎక్స్ప్రెస్. నేనేమి నాగబాబుని తప్పు పట్టడం లేదు, నాగబాబు ఒపీనియన్ నాగబాబుది. కానీ నాగబాబు ఒపీనియన్ ట్రుత్ కావాలని ఏమీ లేదు అన్నది మాత్రం కరెక్ట్. సో కానీ బట్ ఇక్కడ జానీ మాస్టర్ పక్క పెడదాం. కీలకమైనటువంటి అంశం ఏంటంటే కాస్టింగ్ కౌచ్ జరుగుతుందా లేదా, లైంగిక వేధింపులు ఉన్నాయా లేవా సినిమా ఇండస్ట్రీలో ఉమెన్ ఎక్స్ప్లాయిట్ చేయడం ఉందా లేదా, ఇది తేల్చాలి పెద్దలందరూ కలిసి. ఇప్పుడు జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ వచ్చేంత వరకు మలయాళం సినీ పరిశ్రమ పరమ పవిత్రమైన పరిశ్రమ బయటపడ్డది కదా వ్యవహారం అంతా. ఆ వ్యవహారం బయటపడ్డాకనే కదా ఇదంతా నడుస్తుంది. ఓకే, అది కాదంటే సినిమా ప్రముఖులు అందరూ కలిసి తెలుగు సినీ పరిశ్రమ చాలా పవిత్రమైంది, ఎలాంటి అసలు స్త్రీమూర్తిని ఆరాధ్య దేవతగా చూస్తారు, ప్రతి పరస్త్రీని చెల్లిలాగా తల్లిలాగా చూస్తారు అని స్టేట్మెంట్ ఇవ్వమని నాకు అభ్యంతరం లేదు. మరి అదని ఇవ్వాలి కదా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి లేనే లేదు, ఎక్కడా లేదు అని చెప్పమనండి. ఉంటే మరి ఉంది, దాన్ని ఎలా మార్చాలో చెప్పమండి. అది ఇది ఏం కాకుండా ఇప్పుడు యువర్స్ లేదు, ట్రుత్ ఇక్కడ ఇది. ఇలా కూడా 3 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, అదొక వర్షను. 2 జరగడం లేదు. ఈ 2 కాక నాగబాబు థియరీ ప్రకారం తృప్తి కూడా ఒకటి ఉండాలి. మరి ఆ తృప్తి చెప్పాలి కదా. పెద్దవాళ్ళు రావాలి ఫిలిం ఇండస్ట్రీలో, సెలబ్రిటీలు మీరు ప్రక్షాళన చేయాలి కదా. సినిమా టికెట్లు కొరకు ముఖ్యమంత్రి దగ్గరికి రాయబారాలు జరిపారు కదా పెద్దలందరూ కలిసి. మేము 300 కోట్లతో తీస్తున్నాం, 500 కోట్లతో తీస్తున్నాం, మాకు చాలా ఖర్చు అవుతుంది, భారీ బడ్జెట్ సినిమాలు, అందువల్ల మేము 500 300 పెట్టుకుంటాం, టికెట్ 400 పెట్టుకుంటాం, మాకు లాభాలు రాకపోతే ఎట్లా సినిమాలు తీస్తామని వెళ్ళారు కదా. మాకు 3 షోలు కాదు 12 షోలు వేయండి, రోజుల 6 షోలు ఇవ్వండి అని వెళ్ళి అడిగారు కదా. అడగడం కూడా తప్పని నేనేమనలేదు, ఆ రోజు కూడా మాట్లాడాను. సో ఇట్స్ ఏ బిజినెస్, ఇట్స్ ఏ మార్కెట్, చూడాల్సిన వాళ్ళు చూస్తారు లేకపోతే లేరు అని. బట్ సినిమా ప్రజలకు వినోదాన్ని ఇచ్చేది కనుక దాన్ని అందుబాటులో లేకుండా చేస్తే అది ఫిల్మ్ ఇండస్ట్రీకి నష్టం అని నేను ఆ రోజు కూడా అన్నాను. ఫండమెంటల్ పాయింట్, మీరు టికెట్ల ధరల కొరకు వెళ్ళిన వారు
ఇవాళ అమ్మాయిల లైంగిక వేధింపులు అనే అంశం పైన మీ తోటి ఆర్టిస్టులు సమంత ఎంత పెద్ద యాక్టర్ అండి. సమంత రైజ్ చేసింది వాయిస్ ఫస్ట్, వాయిస్ ఆఫ్ ఉమెన్ అని. మరి వీళ్ళే కదా ప్రతి సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్కు యాంకర్గా మనకు ఎవరుంటారు? సుమ గారు ఉంటారు కదా. మరి అలాంటి వాళ్ళే చెప్తున్నారు కదా ఇది రిపోర్ట్ విడుదల చేయండి అని. అందువల్ల మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఎందుకు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళడం లేదు? ఇంకా మా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటివి ఉన్నాయి, మీరు దానికి ప్రభుత్వం తరఫున విధానాలు ఏం చేస్తారు, మేమేం చేస్తామని ఆలోచించాలి కదా. అందువల్ల ఇలా ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా మీ సినిమా టికెట్ల కన్నా ఇంపార్టెంట్ కాదా ఇది? ఫిలిం ఇండస్ట్రీలో మోడెస్టీ ఆఫ్ ఉమెన్ అనేది సినిమా టికెట్ల ధరల కన్నా ఇంపార్టెంటా కాదా? మీరు దానిపైన నోరు విప్పిన వాళ్ళు దీనిపైన ఎందుకు నోరు విప్పడం లేదు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పాలి కదా సినిమా రంగంలో ఉన్న పెద్దలు. మీ రంగాన్ని మీరు కాపాడుకోవాలి కదా. ఇప్పుడు ఒక రంగంలో తప్పు జరుగుతుంటే ఆ రంగం నుంచి జీవితం అంతా గడిపి ఆ రంగం వారి ద్వారా సమాజంలో ఒక గౌరవాన్ని పొందిన వాళ్ళు ఆ రంగం ప్రక్షాళన కూడా నడుము బిగించాలంటే నేను ఇప్పుడు జర్నలిజంలో మీడియాలో ఏదైనా తప్పుడు ధోరణి ఉంటే మళ్ళాంటి వాళ్ళు మాట్లాడతాం కదా. ఎందుకు మాట్లాడతాం? ఇలా మాకు ఈ జీవితం మీడియా ఇచ్చింది. అందువల్ల మీడియాలో తప్పుడు ధోరణులను కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ముందుండి వ్యతిరేకిస్తాం మీడియాలో తప్పుడు ధోరణులు. అందువల్ల సినిమా ఇండస్ట్రీ వారికి ఆ జీవితాన్ని ఇచ్చి సమాజంలో ఆ గుర్తింపు ఇచ్చింది కనుక ఆ సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిల ఎక్స్ప్లాయిటేషన్ ఉండకూడదు అన్న కన్సర్న్ ఉండాలి. అసలు ఒకటి మానవీయ కన్సర్న్, ఆ ఇండస్ట్రీలో ఉండాల్సిన అవసరం లేదు. రెండు, నీ ఇండస్ట్రీ నువ్వు కాపాడుకోవాలి కదా ఇలాంటి వాటికి దూరంగా. దాని మీద ఎందుకు రియాక్ట్ అయితే లేరు అనేది నా ప్రశ్న. ఇప్పుడు ఆ క్యాస్ట్ కమిటీ రిపోర్ట్ బయట పెట్టండి అని సినిమా రంగ పెద్దలందరూ వెళ్ళి ముఖ్యమంత్రిని కలిస్తే ఒత్తిడి పెరగదా? ఎందుకు మరి ప్రభుత్వాలు బయటపెట్టడం లేదు, పెద్దలు అడగడం లేదు? పాపం బాధపడుతున్న మహిళల తరఫున సమంత లాంటి వాళ్ళు అడుగుతున్నారు.